సూచకాలు సూచనలు అంటే కనిపిస్తాయి. ఎవరైనా ఏదైనా మాట అంటే అదే ఆలోచించుకుంటూ ఉంటారంటారా? ఓకే. అలా అని చెప్పలేము. సాధారణంగా ఈ డిప్రెషన్ ఎలా వస్తుందంటే ఒక్కసారి మీరు మీ వర్క్ ప్లేస్ లో తీసుకోండి. మీ ఎబిలిటీ టు వర్క్ అంటే మీరు ఒక పని చేయగలరు, కానీ మీకు అబిలిటీకి తగ్గట్టుగా మీ టాలెంట్కి తగ్గట్టుగా మీకు పని జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు డిప్రెషన్కి లోన్ అవుతారు. అలాగే ఇంటి దగ్గర చూసుకుంటే హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా పని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏంటి ఎవరు వాళ్ళ పనిని గుర్తించలేదు. చేస్తుంటారు, ఎవరు గుర్తించినప్పుడు కూడా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. అలాగే బయట వాళ్ళతో సంబంధాల్లో వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్స్ వాళ్ళు కానీ బయట కానీ ఇంట్లో కానీ వాళ్ళు అనుకున్న దానికి మ్యాచ్ అవ్వకపోతే సాధారణంగా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. డిప్రెషన్ వచ్చిన వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? గుర్తించడం చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళు అప్పటిదాకా చాలా సరదాగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా ఏ పర్సన్ అయినా కామ్ గా అయిపోయి అప్పటిదాకా నవ్వుతూ ఉన్న వాళ్ళు కామ్ గా అయిపోయి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అది ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. ఎందుకంటే సడన్ ఏదో జరిగి ఉండొచ్చు అని ఊహించదు. రెండో సిమ్టమ్ ఏంటంటే వీళ్ళకి ఇన్సోమ్నియా అంటాం, అంటే నిద్ర పట్టకపోవడం. ఇది ఒక రెండు. ఇంకో కారణం ఏంటంటే వీళ్ళకి ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఎక్కువ పడుకోవడం, ఎక్సెసివ్ స్లీపింగ్ అంటాం. అంటే పడుకోవాల్సిన 6 గంటల నుంచి 7 గంటల దాకా మామూలుగా పడుకోవాలి, అంతకన్నా ఎక్కువ పడుకుంటారు వీళ్ళు ఏంటి ఎప్పుడు టైం చేసినా కూడా పడుకుంటారు. అది ఒక కారణం. ఒకటి అస్సలు నిద్ర లేకపోవడం, అసలు నిద్ర పట్టకపోవడం. రాత్రి 1 గంట 2 అయినా సరే అలా కూర్చునే ఉంటారు, ఏం పని చేయకుండా. అది ఒక రీజన్. రెండో రీజన్ ఎక్సెస్ స్లీప్, అంటే ఎక్కువ పడుకుంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈటింగ్ డిజార్డర్స్ అంటాం. ఒకటి బాగా ఎక్కువ తినేస్తుంటారు, ఇంకా పొద్దు నుంచి వాళ్ళకి ఏది దొరికినా సరే మంచింగ్ అంటాం మనం, అసలు తింటూనే ఉంటారు. అది కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అంటే అస్సలు తినరు, అసలు మొత్తం మామూలుగా మినిమం క్వాంటిటీ తినాల్సింది కూడా తినకుండా మొత్తం ఆపేస్తారు. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి పని చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ప్రతిదీ స్టార్ట్ చేస్తారు, వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి పోస్ట్పోన్మెంట్ లా డ్రాగ్ చేసుకుంటారు. దేని మీద బయటికి వెళ్ళడానికి కానీ మనుషులతో కలవడానికి కానీ ఇష్టపడకపోవడం. సోషల్ గ్యాదరింగ్స్ అంటాం, లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళతో మాట్లాడకపోవడం, లేకపోతే మీరు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పార్టీస్ వాటికి వెళ్ళినప్పుడు కానీ బయట ఎవరితో కలిసినప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడకపోవడం. ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్. మనం డిప్రెషన్ లో ఉన్నాం, అందులో నుంచి బయటికి రావాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిప్రెషన్ కి కారణాలు కనుక్కోవాలి. ఎందువల్ల వచ్చింది, ఇప్పుడు డిప్రెషన్ ఎందువల్ల వచ్చింది? సడన్గా ఆ లేడీస్ లో చూసినప్పుడు ఏంటంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తొందరగా డిప్రెస్ ఫీల్ అవుతారు. అంటే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ వాళ్ళ వర్క్ లోడ్ లో కానీ చాలా మిక్సప్ అయిపోతారు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ లేడీస్ కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే తొందరగా షేర్ చేసుకోరు ఎవరితో, చెప్తే ఏమైనా అనుకుంటారేమో. సో వాళ్ళకి జరిగిన ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళు ఎక్కువ డిప్రెషన్ గురవుతారు. సో ఇందులో ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ బాగా రీజన్స్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ రీజన్ హస్బెండ్ కోఆపరేట్ చేయకపోయినా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేయకపోయినా. ఇక్కడ హౌస్ వైఫ్ కూడా ఒకలా ఫీల్ అవుతారు, వర్కింగ్ లేడీస్ ఒకలా ఫీల్ అవుతారు. హౌస్ వైఫ్ అంటే నేను పొద్దు నుంచి అందరూ పని నేను చేస్తున్నాను, నన్ను గుర్తించడం లేదు, లేకపోతే నాకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు. వర్కింగ్ లేడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మేము ఇంట్లో వర్క్ చేస్తున్నాము, బయట వర్క్ చేస్తున్నాము, ఇంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, స్టిల్ నాకేమో ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు ఏదో ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, లైఫ్లో ఏదో మిస్సింగ్. ఇంక వర్క్ ఇంట్లోనూ పని చేయాలి, బయట కూడా పని చేయాలి. ఇది కారణం. రెండో కారణం ఏంటంటే పిల్లల చదువులు కానీ వాళ్ళ మాట వినకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఉంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి. ఇవి ఎందుకు మీ కారణాలు ఐడెంటిఫై చేయాలి. నాకు ఎందుకు డిప్రెస్ లోకి వెళ్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిగతా వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి అది మీట్ అవ్వకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే డెఫినెట్గా డిప్రెషన్లోకి ఉంటాను. థ్యాంక్ యూ జ్యోతిరాజ గారు, మాకు ఎన్నో డిప్రెషన్ గురించి ఎన్నో సలహాలు సూచనలు మాకు అందించారు. ధన్యవాదాలు. డిప్రెషన్ అంటే ఏమిటి, దాని నుంచి ఎలా బయటపడాలి, దుష్పరిణామాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిట్కాని తెలుసుకుందాం.